గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. హైదరాబాద్లో చైనా మాంజా దారం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ కాగితాల కోటేశ్వరరెడ్డి గారి మృతికి పెద్ద ఎత్తున ఆర్మీ జవాన్లు కానీ లేకపోతే ఎక్స్ ఆర్మీ మ్యాన్స్ ఇంకా ఊరంతా కదిలొచ్చి ఆ విషాద ఘటనలో వాళ్ళు కూడా పాల్గొని ఆయనకైతే ఘనమైన నివాళులు జోహార్ కోటేశ్వరరెడ్డి గారు అంటూ నివాళులు అర్పిస్తున్నారు. మనతో పాటు ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ ఎవరి నిర్లక్ష్యము కొట్టొచ్చినట్టు కనిపించట్లేదు. మనం అనేక ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం అది దురదృష్టవశాత్తు జరిగినప్పటికీ కారణం మనకు తెలిసేది. కానీ ఇక్కడ ఒక దారం ఇది కారణం అని చెప్పుకోవడం కూడా చాలా బాధగా అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుందండి. ఇది మాకు ఒక సైనికుడు ఒక చిన్న దారం వల్ల చనిపోయాడంటే చాలా విషాదం. అది కూడా పండగ పూట మా పెదవాళ్ళ దగ్గర విశాఖపట్నం గ్రామంలో కాగితాల ఇది మొత్తం గ్రామం అంతా కూడా సైనికులు మాజీ సైనికులతో నిండుందండి. ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. అయితే ఇందులో మేము పూర్తిగా బాధపడుతున్నాం, సంతాపం తెలియపరుస్తున్న కుటుంబానికి. ఈ మాంజాదారం ప్రభుత్వం తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా సరే, చెన్నైలో ఆల్రెడీ బ్యాన్ అయిందని విన్నాం, తమిళనాడు గవర్నమెంట్ బ్యాన్ చేసింది విన్నాం, ఏపీలో కూడా కొన్ని చోట్ల దొంగచాటుగా అమ్ముతున్నారు. అది కూడా ప్రభుత్వం పూర్తిగా బ్యాన్ చేయాలి. ముఖ్యంగా మేము తెలంగాణ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి, మన హోమ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము వినయపరుస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మిమ్మల్ని అభ్యర్థపరుస్తున్నాం. ఒక సైనికుడు ఒక చిన్న దారంతో ఎవరో ఆకతాయిలు వాళ్ళు సరదా కోసం ఉపయోగించే గాలిపటం వల్ల ప్రాణం పోవడం చాలా బాధాకరం అండి. తీవ్ర శోకంలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ బాబుకి చిన్న పాప కూడా ఉంది. మా సంఘం, మా పెదవాళ్ళ తీరులో అబ్బాయి చాలా యాక్టివ్గా ఉంటాడు. ఏ ఉత్సవం అయినా సరే, ఎవరైనా సరే ముందు గుర్తుకొచ్చేది కోటేశ్వరరెడ్డి. వాళ్ళ కుటుంబమే. వాళ్ళది రాజకీయ నేపథ్యం కూడా, వాళ్ళ తాత ముత్తాతలు కూడా మాకు గ్రామ సర్పంచ్గా చేసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి కుటుంబం నుంచి తీరని ఈ ఘటన మాకు తీరని లోటండి. మరొకసారి మేము తెలియపరుస్తున్న గవర్నమెంట్ వారికి, ఈ మాంజాదారం ఏదైతే ఉందో దాన్ని బహిష్కరించాలి. ఎవరైనా అమ్ముతున్నా సరే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మేడం. ఆయనకి ఇంకా చాలా సర్వీస్ ఉంది. వాళ్ళ నాన్నగారు మనతో సుమన్ టీవీతో మాట్లాడుతూ కూడా చెప్పారు. అంటే ప్రతిదీ కూడా ఈ డ్రెస్ ఎందుకు, లేకపోతే ఈ అంబులెన్స్ ఎందుకు పెట్టుకుంటారు అడిగి మరి ఆయన ఆర్మీలో నేను జాయిన్ అవుతాను, దేశానికి సేవ చేస్తాను అని చెప్పేవారట. ఈరోజు ఆ కన్న తండ్రి ఇలా కొడుకు కోసం మాట్లాడే పరిస్థితి రావడం కూడా నిజమే మేడం. ఎందుకంటే పెద్దవాళ్ళ తేరు మీకు తెలుసో తెలీదో, అప్పుడు విశాఖపట్నంలో బ్రిటిష్ కాలంలో ఆర్మీ క్యాంప్ పెట్టారంటే ఫస్ట్ కేడిపిఎం స్కూల్ గ్రౌండ్స్లో ర్యాలీ పెట్టారు. అప్పుడు ఈ రన్నింగ్ రేస్లు ఏం ఉండేవి కాదు. ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో తీసుకునేవారు. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. కానీ అదే ఉత్సాహం ఆ పిల్లలు ఇప్పటికీ కూడా ఉండడం అంటే చాలా గ్రేట్. ఆయన ఓన్గా నేను యూనిఫామ్ చూసి వెళ్ళాడు. ఆ అబ్బాయి కూడా 7 అడుగుల హైట్ చూసే ఉంటారు. చాలా హైట్, చాలా డెడికేటెడ్ కూడా. కేవలం ఆర్మీలోనే కాదు, సెలవు వచ్చినప్పుడు కూడా ఖాళీగా ఉండడు. సోషల్ వర్క్ అని చెప్పి, అదని చెప్పి, గ్రామం క్లీనింగ్ అని చెప్పి అన్నింటిలోనూ ఉత్సవాలు, వినాయక ఉత్సవాలు చాలా యాక్టివ్గా ఉంటాడు. వాళ్ళ కుటుంబంలో చూడడం చాలా బాధాకరం అండి. రెండోది, మేము అందరం కూడా తీవ్రంగా మొత్తం సైనికులు పెదవాళ్ళతోనే కాకుండా మొత్తం సైనికులు అందరూ కూడా రెస్పాండ్ అయ్యి వచ్చారు. ఆర్మీ నుంచి కూడా వచ్చారు, స్టేషన్ హెడ్ క్వార్టర్ కర్నల్ పాండే గారు కూడా వచ్చారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఫోన్లో సంతాపం తెలియపరిచారు. ఎందుకంటే వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు పండగ సీజన్ కావడం వల్ల. ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మేడం. మీ ద్వారా మీకు తెలియపరచండి ప్రభుత్వం వారికి. మన ఏపీ ప్రభుత్వం అయితేనేమి, మన ఎక్కువ తెలంగాణలో ఉంది ఈ గాలిపటాలు, మాంజాదారాలు. ఈ చైనా ఉత్పత్తుల్ని ఎంత మనం బహిష్కరిస్తున్నా ఎక్కడో కూడా దుర్వినియోగం జరుగుతుంది, ప్రాణాలు కూడా పోతున్నాయి. ప్రాణాలే మనుషులకే కాదు, జీవపక్షులు కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆపాల్సిన బాధ్యత మా ద్వారా, మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం అండి. సార్, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నిన్న ఏ టైంలో జరిగింది? తన ట్రీట్మెంట్కి సహకరించిన పరిస్థితి ఉందా? లేదు మేడం, లేదు. శనివారం సాయంత్రం ఆయన రోల్ కాల్ ఉంటుంది మాకు ఈవినింగ్ ఆర్మీలో. రోల్ కాల్ ప్రేడ్ 6:30కి అటెండ్ అయ్యి తిరిగి ఆయన లంగర్ హౌస్లో క్వార్టర్స్ ఉన్నాయి. క్వార్టర్స్కి వెళ్తుండగా దారిలో బ్రిడ్జ్ మించి లంగర్ హౌస్ క్వార్టర్స్కి వెళ్తుండగా ఆయనకి బైక్ చీకటి అయిపోయింది. అప్పటికే చీకటి అయిపోయిందని తెలియలేదు ఆయనకి. ఆ మాంజా దారం పేక తగులుకొని పడిపోయాడట. ఈవినింగ్ టైం చీకటి, అప్పటికే కొద్దిగా ఎక్కువ కట్ అయిపోయింది, బ్లీడింగ్ ఎక్కువ పోయిందండి. ఈలోగా అక్కడ లోకల్ పీపుల్ చూసి ఆర్మీ వ్యక్తిని స్పందించేసరికి, తీసుకెళ్లేసరికి దారిలోనే అబ్బాయి హాస్పిటల్కి చేరేలోపే చనిపోయాడని సమాచారం. సార్, ఆర్మీ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పాటు వాళ్ళు ఇచ్చిన సమాచారం. మేము కూడా ఫొటోస్ చూసాం, అవన్నీ మీకు చూపించను. చాలా ఎక్కువ కట్ అయిపోయింది ఆ మాంజా దారం. చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే నెక్స్ట్ డే వాళ్ళు మార్నింగ్ 9 o'clock నిన్న బయలుదేరి మాకు అక్కడనే ఫోన్ చేశారు. అక్కడి నుంచే స్టేషన్ హెడ్ క్వార్టర్ నుంచి నెంబర్ అడిగితే ఇచ్చాను, నేను పాండే గారు నెంబర్ ఇచ్చాను, కర్నల్ పాండే గారు.
వెంటనే స్పందించి రాత్రి 9 గంటలకి బాడీ 9:30కి వైజాగ్ సిరిపురంకి వచ్చింది. అక్కడి నుంచి మేము ఘన నివాళులతో ఈ ఇంటి వరకు తీసుకొచ్చాం. ఈరోజు దహన సంస్కారం మీరు చూశారు కదా, చాలా ఘనంగా ఒక సైనికుడు అంటే ఏంటి అనే విధంగా మేము మా పెదవాళ్ళ గ్రామం ద్వారా మేము అందరికీ ప్రజలకు చూపించామండి ఎంత వాల్యూ ఉంటుందో. ఒక మనిషి వెనకాల 100 మంది 1000 మంది వచ్చారంటే ఉత్తినేరారండి. అది ఒక దేశానికి కుటుంబానికే కాదు, దేశానికి కూడా, మొత్తం యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అండి. సైనికుడి మరణం అది ఎలాగ చనిపోయిందండి, వీర మరణమే అది. జై జవాన్. సార్ కోటేశ్వర రెడ్డి గారికి 30 years అంటే వాళ్ళ వైఫ్ కూడా చాలా చిన్న వయసు, ఇంకా చిన్న పాప, వాళ్ళకి మన సపోర్ట్ తప్పకుండా అండి. మా ఆర్మీ వాళ్ళు వచ్చిన వారితో స్టాఫ్ ఎవరైతే వచ్చారో వాళ్ళు సహకరిస్తామని చెప్పారు. మన స్టేషన్ హెడ్ క్వార్టర్ సిఓ గారు కర్నల్ పాండే గారు కూడా మేము వాళ్ళ వంతు సాయం ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని చెప్పారు. గ్రామం నుంచి మేము ఎప్పుడు వెనకాలే ఉంటాం, ఆర్థికంగా కానీ ఎటువంటి సహకరిస్తే మేము ఇస్తామండి, తప్పకుండా అందిస్తాం. ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటివి, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా బాగా చదువుకుంది కాబట్టి వాళ్ళ భార్యకి లోకల్లో స్టేషన్ హెడ్ క్వార్టర్ పరిధిలో చిన్న ఉద్యోగం ఆమెకి ఆసరా చూపిస్తే బాగుంటుంది. అలాగే ఆ పాప విద్యా విషయంలో కూడా చొరవ తీసుకొని ఉంటుంది, గవర్నమెంట్ చేయాలంటే తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. వాళ్ళకి స్కాలర్షిప్లో పాపలు చదివిస్తే ఇంక బాగుంటుందని మా అభిప్రాయం అండి. మీ ద్వారా మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మరొక్కసారి మళ్ళీ మన నుంచి ఒక రిక్వెస్ట్ చేద్దాం సార్, గవర్నమెంట్స్కి కూడా మనం ఒక అప్పీల్ చేసాం. ఏదైతే నిషేధించబడినటువంటి దారం మళ్ళీ అడ్డగోలుగా విచ్చలవిడిగా కూడా అమ్ముతున్నారు, ఆకతాయిలు ఇది ఎగరవేయటం వల్ల ఇది జరిగింది. సో పబ్లిక్కి కూడా మనం ఒక రిక్వెస్ట్ అండ్ 100% అండి, పబ్లిక్ దయచేసి యువత మీకు ఏదో సరదా కోసం మీరు ఏదో చేస్తున్నారు, ఏదో గాలిపటం అప్పుడు పండగ ఒకసారే కదా, మా పండుగలకి ఎందుకు అలా అని కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి బాబు. ఈరోజు సైనికుడి ప్రాణం పోయింది, ఎన్నో మోగజీవాలు చెప్పలేవు అవి. మీరు దారం కట్ చేసి వదిలేసిన తర్వాత సముద్రంలో వదులుతా ఉండండి, అక్కడ చేపలకైనా ఇబ్బందే. తర్వాత పక్షులతో ఇంక చెప్పుకోలేవు, చెట్లకి మీ దారం చుట్టుకుపోతుంది, ఆ పక్షులు చచ్చిపోతాయి, మీకు తెలియదు, మీడియాలో రాదు. సైనికుడు కాబట్టి అంత వచ్చింది. దయచేసి మీరు బ్యాన్ చేస్తే, ఇలా దారాలు బ్యాన్ చేసి ఆల్టర్నేటివ్ ఇంకా ఉంటాయి, మంచిగా ఉంటాయి, ఆల్టర్నేటివ్ వాటితో మీరు మీ ఆనందం కోసం, మీ సుఖం కోసం ఒక నిండు యువకుడి, ఆయన కూడా పెద్ద వయసు ఏం కాదు, 30 సంవత్సరాల వయసే, ఆ యువకుడి ప్రాణం మీ వల్లే పోయిందంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం మీ సరదా కోసం మీరు ఏదో గాలిపటాలు ఎగరేసారు పండుగ సందర్భంగా, అది ఎంత మీదకి వచ్చిందో ఒకసారి మీకు మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం చూడండి. దయచేసి మీరు కొనడం ఆపేస్తే, ఏ ఉత్పత్తి అయినా సరే కొనడం ఆపేస్తే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిందంటే దానికి ప్రోడక్ట్ కూడా ఆగిపోయిందంటే దానికి ఇంకా ఎవరు కూడా కొనరు. మీరు కొనడం వల్ల వాళ్ళు అమ్ముతున్నారు, అంతే కదండి. మీరు కొనడం మానేసి ఇంకెవరికి అలాంటి అపకారం జరగకుండా మీరు సహకరిస్తారని ప్రతి యువతకి, ప్రతి ఒక్కరికి కూడా, పిల్లలకి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు శిరస నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఈ ఒక్క ఘటన ఒక కనువిప్పు కావాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇప్పటికి ఏమైనా తెలంగాణ ప్రభుత్వం దీనిపైన స్పందించడం జరిగిందా సార్? ఇంతవరకు మరి వాళ్ళు స్పందిస్తే మాకు సోషల్ మీడియాలో అయితే కానీ న్యూస్లో కానీ ఏమి రాలేదండి. ప్రభుత్వం తప్పకుండా స్పందించాలి. జరిగిన ఘటన తెలంగాణలో అయినా సరే బాధితుడు ఆంధ్ర బాధితులు అయ్యారు. ఆ రోజు మేము చూసాం, చిన్నపిల్లలు కూడా చచ్చిపోయారు. మొత్తం 5 కైట్ ఇన్సిడెంట్, 5 చనిపోయారట. ఇంత 5 ఇన్సిడెంట్లు అయినా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం గమనార్హం. మాకైతే బాధగా ఉంది. అది ఏ ప్రభుత్వం అయినా సరే, పార్టీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఏ ప్రభుత్వం అయినా సరే దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఖండించేసి ఏదో తుటు మంత్రంగా స్టేట్మెంట్ ఇస్తే ఊరుకుంటే కాదు. నెక్స్ట్ ఇయర్ నేను మీడియా ద్వారా చెప్తున్నానండి. నేను ఈస్టర్న్ నేవల్ కమాండ్ రీఎంప్లాయిడ్ ఎక్సర్సైజ్ జనరల్ సెక్రటరీ దుర్గారెడ్డి నా పేరు. నేను మీకు తెలియపరుస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, దయచేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఖచ్చితంగా మీ మీద ఉంది. మేమైతే సహకరిస్తాం, మేమైతే తప్పకుండా చిన్నపిల్లలు, మా పరిధిలో ఉన్న పిల్లల్ని హెచ్చరిస్తాం. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మేము అవేర్నెస్ తెస్తాం. మీరు కూడా ఎవరైతే ఈ దారాలు అమ్ముతున్నారో కఠినంగా వాళ్ళని మీరు రైట్ చేసి పట్టుకొని వాళ్ళు శిక్షించాలి, పెనాల్టీ ఇవ్వాలి. ప్లాస్టిక్ ఎలాగైతే నిషేధించారో అలాగే చైనా మాంజా దారం ఏదైతే ఉందో దాన్ని కూడా నిషేధించాలని కోరుతున్నామండి. సార్ మీకున్న నాలెడ్జ్ అంటే మాంజా అనేది ఎందుకు ఇంత ప్రమాదం అనేది చాలా మందికి తెలియదు. ఏదో హైట్ వెళ్తుంది కదా, మనం ఇక్కడ ఎగరేస్తున్నాం, అక్కడ ఎక్కడికో వెళ్ళి వస్తుంది అనుకుంటున్నారు, కానీ ఆ దారం వెళ్ళే క్రమంలో ఎంతమందికి అది హాని చేసుకుంటూ వెళ్తుందో తెలీదు. అసలు ఎందుకు అది అంత ప్రమాదకరమైన? ఎస్ మేడం, దీనికి వివరణ పూర్తిగా ఇస్తాను. యాక్చువల్గా గాలిపటాలు ఎగరేసుకునేది పండగ పూట సరదా కోసం ఎగరేస్తారు, కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తుంది, పందాల్లో పెట్టించుకున్నారు. అంటే గాలిపటం పందాలు, ఇలాగైతే పండగ పూట కోడి పందాలు అవి చేస్తున్నారు, గాలిపటం పందాలు అని 4 5 కుర్రోళ్ళు ఎగరేస్తున్నారు అనుకోండి. ఒకటి దారంతో ఇంకోటి దారం కట్ చేయడం కోసం,
అంటే వాడు గాలిపటం తగిలిపోతే నా లాస్ట్కి ఎవరు గాలిపటం అయితే గాల్లో ఎగురుతూ ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు. డబ్బుల పందాలు కూడా ఆడుతున్నట్టు మాకు సమాచారం ఉంది. కానీ వీటి మీద పూర్తిగా ఏదో సరదాగా ఆగ్రహిస్తారో అనేస్తారు కానీ కాదు. పోలీసులు కూడా మీద నిఘా పెట్టరు. ఎందుకు పెట్టండి ఆడుకుంటున్నారులే అంటారు. ఇది పూర్తిగా ఇది ఒక బెట్టింగ్ టైప్ ఆడతారు. వాడు దారం కొయ్యడం కోసం ఈ స్పెషల్ దారం వాడతారు వీళ్ళు. ఈ మాంజా దారం కూడా గాజు పిక్కల్ని పౌడర్ చేసి ఆ పౌడర్ దీనికి అద్దడం వల్ల ఈజీగా కట్ అయ్యేటట్టు దారం తయారవుతుంది. ఆ దారం దానికోసం వాడి వీళ్ళు ప్రమాదం తెచ్చుకుంటున్నారు. అయితే ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు వెళ్ళిపోతున్నారు సేఫ్గా. ఎక్కడైతే కట్ అవుతుందో ఆ ముక్క వెళ్ళిపోతుంది. అది ఎక్కడ ప్రమాదం అవుతుందో వీళ్ళు తెలియట్లేదు. మరి మరుసటి రోజు మామూలే. ఇప్పుడు ఈ ఘటన అయినా దయచేసి ఎవరు మర్చిపోకుండా దీన్ని మీరు ఎంత వైరల్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే అవేర్నెస్ పర్పస్ ఎంత వైరల్ చేసి అవేర్నెస్ తెస్తే మీడియా ఒకటేనండి. సుమన్ టీవీ మేము ఫాలో అవుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం కూడా ఛానల్స్. మిమ్మల్ని చాలాసార్లు చూశాను. సో దయచేసి ఇలాంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఒక దారం మరొక దారాన్ని కట్ చేసేదంత కెపాసిటీ ఉందంటే దాని పోత గాజు పోతతో ఉందంటే మరి మనది స్కిన్ సెన్సిటివ్ కదా. అంతే కదండి. ఇది ఖచ్చితంగా ఇది ఇలాంటి దారాలను మీరు నిషేధించాలి. అది కేవలం ఈ పందాల్లో పిల్లలు ఒకళ్ళొకరు దారం కట్ చేయడం కోసం వాడతారు. దానికోసం ఈ మాంజా దారం అమ్ముతారు. ఎప్పుడైతే ఈ అమ్మే వాళ్ళు ఈ విషయం గ్రహించారో దీన్ని దిగుబడి చేసుకొని చైనా నుంచే కదా వస్తుంది. ఇది చైనా బహిష్కరణ మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, చైనా విషయాలు బహిష్కరణ చెప్పింది. చెప్పినా సరే చైనా వస్తువులు అమ్ముతున్నారు, వీళ్ళు కొంటున్నారంటే వీళ్ళలో అజ్ఞానం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు. దయచేసి ఇప్పటికైనా సరే మనం చైనా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇది మనకు ఉదాహరణ. అవన్నీ కూడా ప్రాణాల మీదకి తెచ్చేవే. మీకు ఎలక్ట్రికల్ వాడండి, ఏవైనా మీకు షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదాలు జరిగే ఉన్నాయి. ఇదే దీంతో మొత్తం అన్ని బ్యాన్ చేయాలని చైనా చర్యలతో పాటు మన వ్యక్తిగతమైన అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం మనకి చెప్పినంత వరకే. కొన్ని వడంబికలు ఉంటాయి, ఐక్యరాష్ట్రం కొన్ని మార్కెటింగ్ డిమార్కెటింగ్లో కొన్ని వడంబికలు ఉంటాయి పక్క దేశాలతోటి. ప్రభుత్వం డైరెక్ట్గా ఆపేయలేదు ఏ వస్తువు కూడా కొనొద్దని. మనం కొండ ఆపేస్తే ప్రొడక్ట్ అయిపోద్ది. అది మనం చెయ్యాలి. ప్రభుత్వం మీరే ఆపేయచ్చు కదా, చైనా నుంచి తేకుండా ఆపొచ్చు కదా అంటే కొన్ని అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కొన్ని ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మొత్తం అన్నీ బహిష్కరించలేం. సో వీళ్ళు ఆపేస్తే ఆటోమేటిక్గా ఎవరికైనా వాల్యూ ఇవ్వాలని 10 సార్లు హలో 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 అంటే ఆడు హీరో అయిపోతాడు. మనం పక్కన పెట్టామనుకోండి ఆడే జీరో అయిపోతాడు. మనం ఎగబడకుండా ఉండి మన ప్రోడక్ట్ ఏదైతే వాడుకుందామో, ఏదైతే మనకి ఇబ్బంది కలగకుండా ఉన్న ప్రోడక్ట్ వాడుతున్నామో అది మనం చేసుకోవాలి. మనకి అవేర్నెస్ రావాలి. మెయిన్లీ యువతకి, కుర్రోళ్ళకి వాళ్ళు కొద్దిగా మేల్కొని చేయండి. మీ వయసులో అందరూ ఎంజాయ్మెంట్ చేసిన వాళ్ళే. కానీ ఇంకొకరికి మన ఎంజాయ్మెంట్ ఇంకొకరికి భారం కాకూడదు. ఇంకొకరి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద గాచారం అయిందో. అది అన్నీ చూసుకోవాలని యువతకి ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం.